ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు పుష్యమాసంలో గురువారము పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం సరే పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి ఈ పూర్ణిమ తిథి ఎందున పునర్వసు నక్షత్రము మరియు పుష్యమి నక్షత్రం రోజు రావడం వల్ల గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము. కనుక వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు అవ్వడం వలన యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైనటువంటి విద్యల యందు వీళ్ళకు చాలా ఆసక్తిగా ఉంటుంది. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులను, ఎవరు చేయలేని పనులను వీరి ఆలోచన ద్వారా, వీరి యొక్క సమయస్ఫూర్తి ద్వారా విజయం సాధిస్తూ ఉంటారు. వీరికి ఆ శ్వేతార్క గణపతి స్వామికి ఆశీస్సులు కలిగినట్లయితే అద్భుత యోగం కలుగుతూ ఉంటుంది. కనుక ఆ రోజు తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి అందులో తీసినట్టు పెకలించినట్లయితే శ్వేతార్క గణపతి తెల్ల జిల్లెడి యొక్క వృక్షంలో గణపతి స్వామి నమూనా ఉంటుంది. తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన మీకు అద్భుతమైనటువంటి, మీకు రాబోయేటువంటి 7 తరాల వరకు యోగం కలుగుతుంది. మాకు రెంటెడ్ ఇల్లు అండి, అలా పెట్టుకోవడం కుదరలేదు అన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో ఈ యొక్క బియ్యాన్ని లేకుండా బొబ్బర్లను మూటకట్టి ఒక తెల్లటి పేపర్ పైన పసుపు రంగు పెన్ను చేత మీ కోరికలు వ్రాసి తెల్ల జిల్లేడు యొక్క వృక్షానికి ముడుపు కట్టండి. మా ప్రాంతంలో ఇలాంటివి లేవు అనుకున్నట్టయితే ప్రవహించే నీటిలో వేయండి. అక్కడ కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అది కూడా కుదరలేదు మనము సదాశివుడికి లేకుంటే విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో ఉన్నతమైన విజయం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైన వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి నూతన భూములు, వస్తువులు, బంగారాభరణాలు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం. కుజదోష ప్రభావం కరడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున వివాదాలకు దూరంగా ఉండండి. దూరావాయు జల ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమోత్తం. క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం వల్ల 90% యొక్క ప్రమాదాలను మీకు మీరే నివారించుకునే పరిస్థితి అధికంగా కనపడుతుంది. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేసినట్లయితే, సూర్య నమస్కారం చేసినట్లయితే అనారోగ్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. రాజ్యస్థానంలో శనేశ్వర స్వామివారు ఉండడం వలన గృహ మార్పు, ఉద్యోగ మార్పు, స్థల మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది, ఫలితం పక్క వాళ్ళదే కాకుండా ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిదీ ప్లానింగ్తో చేయగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆ బృహస్పతి యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క చిన్న విధి విధానాన్ని మీరు పాటించగలిగినట్టే గురు యోగ్యత శక్తి మీ సొంతం అవుతుంది. అలాగనే హోటల్ వ్యాపారులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సంపూర్ణమైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటున్న వారందరూ కూడా
ఈ యొక్క చిన్న విధి విధానం పాటించండి. అద్భుతమైన సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకండి.